వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం సైన్స్ అండ్ టెక్నాలజీ అనే సబ్జెక్ట్లోని వాయు జల కాలుష్యాలు అనే టాపిక్ కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్, ఢిల్లీలో వాయు కాలుష్యానికి ప్రధాన కారణం? ఆన్సర్ ఇస్ బి. పంజాబ్లో పంట కోసాక మోళ్లను తగులుబెట్టడం. నెక్స్ట్ క్వశ్చన్, నీటిలో ఉన్న మొక్కలు మరియు జంతువులు అంతరించిపోవడానికి కింది వాటిలో ఏది కారణం? ఆన్సర్ సి, ఆక్సిజన్ క్షీణత. నెక్స్ట్ క్వశ్చన్, నీటిలో ఈ కొలి ఉండటం ఏ కాలుష్యానికి సూచిక? నీటిలో ఈ కొలి బ్యాక్టీరియా ఉండటం ఏ కాలుష్యానికి సూచిక? ఆన్సర్ ఏ, మురుగునీరు. నెక్స్ట్ క్వశ్చన్, హైపాక్సియా అంటే ఏమిటి? ఆన్సర్ డి. నీటిలో లేదా గాలిలో ఆమ్లజని బాగా తగ్గితే ప్రాణవాయువును పీల్చే జీవాల ఉనికికి ముప్పు ఏర్పడటం. నెక్స్ట్ క్వశ్చన్, పట్టణ ఉష్ణద్వీపం అంటే ఏమిటి? పట్టణ ఉష్ణద్వీపం అంటే ఏమిటి? ఆన్సర్ డి. చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాల కంటే అధిక ఉష్ణోగ్రతను అనుభూతి చెందుతున్న ఒక ప్రాంతం. నెక్స్ట్ క్వశ్చన్, వాయు నాణ్యత కొలిచేందుకు జాతీయ వాయు నాణ్యతా సూచీలో ఎన్ని కలుషిత పదార్థాలను పరిశీలిస్తారు? ఆన్సర్ ఇస్ డి, 8. నెక్స్ట్ క్వశ్చన్, భారత్లోని ఒక ప్రదేశంలో వాయు నాణ్యతా సూచి 100 ఉంటే అక్కడ వాయు నాణ్యత ఎలా ఉన్నట్లు? ఆన్సర్ ఇస్ బి, సంతృప్తికరంగా. నెక్స్ట్ క్వశ్చన్, కప్పడం వల్ల ఉపయోగం ఏమిటి? ఆన్సర్ సి, నేలలో తడి ఆరిపోకుండా చూస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్కువ జీవ ఆమ్లజని డిమాండ్ దేనిని సూచిస్తుంది? ఆన్సర్ ఇస్ ఏ, ఎక్కువ స్థాయిలో సూక్ష్మ జైవిక కాలుష్యం. నెక్స్ట్ క్వశ్చన్, కాలుష్య కారకుడే మూల్యం చెల్లించాలి అనే సూత్రం ప్రకారం? ఆన్సర్ డి. వాతావరణానికి కారకులు చేసిన నష్టానికి పరిహారం కాలుష్య నివారణ చర్యలకు అయ్యే మొత్తం వారి నుంచి వసూలు చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, నదులు సరస్సులలో సేంద్రియ కాలుష్యాన్ని కొలిచే సూచికలలో కీలకమైనది? ఆన్సర్ బి, జీవ రసాయన ఆమ్లజని డిమాండ్. నెక్స్ట్ క్వశ్చన్, భారత్లో సెల్ టవర్ల వికిరణం వల్ల బాగా ప్రభావితమైన పక్షి? ఆన్సర్ డి, పిచ్చుక. నెక్స్ట్ క్వశ్చన్, ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ప్రపంచంలో అత్యధికంగా కార్బన్ డైఆక్సైడ్ను వెలువరిస్తున్న దేశం? ఆన్సర్ సి, చైనా. నెక్స్ట్ క్వశ్చన్, అడవులు నరకడాన్ని నిషేధించిన మొదటి దేశం? ఆన్సర్ ఏ, నార్వే. నెక్స్ట్ క్వశ్చన్, క్యాటలైటిక్ కన్వర్టర్ ఉపకరణాన్ని దేనిలో ఉపయోగిస్తారు? ఆన్సర్ సి, ఆటోమొబైల్ ఎగ్జాస్ట్ యూనిట్ 1. నెక్స్ట్ క్వశ్చన్, అన్ని రకాల వాయు కాలుష్యానికి ప్రధాన కారణం? ఆన్సర్ సి, కంబషన్.
నెక్స్ట్ క్వశ్చన్, బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ దేనిని కొలవగలదు? ఆన్సర్ డి, సేంద్రియ వ్యర్థాలను డీకంపోజ్ చేసే సూక్ష్మజీవులకు కావాల్సిన కరిగి ఉన్న ఆక్సిజన్. సేంద్రియ వ్యర్థాలను డీకంపోజ్ చేసే సూక్ష్మజీవులకు కావాల్సిన కరిగి ఉన్న ఆక్సిజన్. నెక్స్ట్ క్వశ్చన్, ఏది మహానగరాలలో వాయు కాలుష్యానికి కారణమవుతుంది? ఆన్సర్ సి, లెడ్. ఏది మహానగరాలలో వాయు కాలుష్యానికి కారణమవుతుంది? లెడ్. నెక్స్ట్ క్వశ్చన్, నీటిలో ఆల్గే వృద్ధి చెందడానికి కారణం? ఆన్సర్ సి, నీటిలో పెద్ద మొత్తంలో పోషకాలు ఉండటం. నెక్స్ట్ క్వశ్చన్, మానవులకు ఆస్తమా దేనివల్ల వస్తుంది? ఆన్సర్ డి, గాలి కాలుష్యం. నెక్స్ట్ క్వశ్చన్, ఇటాయ్ అనే వ్యాధి దేనివల్ల వస్తుంది? ఆన్సర్ సి, కాడ్మియం. నెక్స్ట్ క్వశ్చన్, ఏది మానవ శరీరాల నుంచి గంగా నది నీటిలో చేరే ప్రధాన కాలుష్యం? ఆన్సర్ డి, కొలిఫార్మ్. నెక్స్ట్ క్వశ్చన్, పర్యావరణాన్ని రక్షించగలిగిన 3 Rలు ఆంగ్ల భాషా పదాలలో ఇది చాలా ఇంపార్టెంట్ బిట్టు. ఆన్సర్ బి, రెడ్యూస్, రీసైకిల్, రీయూజ్. నెక్స్ట్ క్వశ్చన్, యూట్రోఫిక్ నీటి కుంటలలో విరివిగా పెరిగే ప్రపంచంలోని అత్యంత సమస్యాత్మక నీటి కలుపు మొక్క? ఆన్సర్ ఇస్ ఏ, వాటర్ హైసింత్. నెక్స్ట్ క్వశ్చన్, బొగ్గును పర్యావరణానికి అత్యంత హానికర కారకంగా పరిగణిస్తారు. దానిని దహనం చేయడం వల్ల ఎక్కువ మోతాదులో వెలువడే వాయువులు? ఆన్సర్ ఇస్ సి, బొగ్గు పులుసు వాయువు, సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్. బొగ్గు పులుసు వాయువు, సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్. నెక్స్ట్ క్వశ్చన్, కార్బన్ మోనాక్సైడ్కు సంబంధించి సరైనది? ఆన్సర్ ఏ, మానవ శరీరంలో ఉత్పత్తి అవుతుంది. సికిల్ సెల్ ఎనీమియాకు చికిత్స చేసేందుకు సహాయపడుతుంది. న్యూరోట్రాన్స్ మీటర్లా పనిచేస్తుంది. కార్బన్ మోనాక్సైడ్కి సంబంధించి సరైనది, మానవ శరీరంలో ఉత్పత్తి అవుతుంది. సికిల్ సెల్ ఎనీమియా చికిత్స చేసేందుకు సహాయపడుతుంది. న్యూరోట్రాన్స్మిటర్లా పనిచేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ దేనిని సూచిస్తుంది? ఆన్సర్ ఏ, ఎక్కువ స్థాయి సూక్ష్మజీవుల కాలుష్యాన్ని. నెక్స్ట్ క్వశ్చన్, 3 ప్రధాన కాలుష్య రకాలు? ఆన్సర్ డి, వాయు కాలుష్యం, నీటి కాలుష్యం, ధరిత్రి కాలుష్యం. ఏ కలుషితాలు ఉంటే మున్సిపల్ సీవేజ్ స్లడ్జ్ ఎరువుగా పనికిరాదని నిర్ణయించవచ్చు? ఏ కలుషితాలు ఉంటే మున్సిపల్ సీవేజ్ స్లడ్జ్ ఎరువుగా పనికిరాదని నిర్ణయించవచ్చు? ఆన్సర్ సి, భారీ లోహాలు. లాస్ట్ క్వశ్చన్, శబ్ద కాలుష్యం ప్రకారం మానవుడి చెవిలో నొప్పి కలిగించే స్పర్శకు ప్రేరణ హద్దు ఎంత? ఆన్సర్ డి, 120 డెసిబెల్. ఈ క్వశ్చన్స్ అన్ని చాలా ఇంపార్టెంట్, చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇవి అడిగే క్వశ్చన్స్. వీటిని ఎవరు వదిలిపెట్టకండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. మీ సలహాలు సూచనలు మాకు మెసేజ్ ద్వారా తెలియజేయండి. ఈ క్వశ్చన్స్ అన్ని కూడా మీకు PDF రూపంలో వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అనేది షేర్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.